పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలో నిర్గమకాండము 23:21లో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. నిన్న 13వ అధ్యాయము 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా చెప్పాను, నా నామము ఆయనకున్నది. క్రీస్తు యేసు యొక్క ప్రభువునకు యెహోవా నామము ఉన్నది. యెహోషువ 22వ అధ్యాయం 22వ వచనంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అద్భుతమైన ఒక మాట చెప్తున్నాడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు అని 2 సార్లు నొక్కి ఒక్కానిస్తున్నాడు. దేవుళ్లలో యెహోవాయే దేవుడు, ఆ యెహోవా నామము క్రీస్తు యేసు ప్రభువునకు ఉన్నది. అనేకమైన గొప్ప గొప్ప వాక్యాలు చూపించిన ఈ సూక్ష్మమైన వాక్యాల ద్వారా కూడా దేవుడు క్రీస్తు యేసు ప్రభువేనని మనకు తేట తెల్లంగా రుజువు అవుతూ ఉన్నది. ఆ వాక్యంని మీ ముందు ఉంచుతున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడును సమీపంగా లేడు. దేవునికి స్తోత్రం. ఏ జనమునకు కూడా సమీపంగా, ఇంత గొప్పగా సమీపంగా ఉన్నప్పుడు, దేవా అని మొరపెట్టినప్పుడు సమీపంగా ఉన్నప్పుడు ఏ దేవుడికి లేడని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.